అందరికీ నమస్కారం. నేను మీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని. ఈ నెల 27వ తారీఖున జరిగే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ నెల 7వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి ర్యాలీగా బయలుదేరి మీ అందరి తోడ్పాటుతో కలెక్టరేట్లో నామినేషన్ వేయాలని కోరుకుంటా ఉన్నాను. ఈ నామినేషన్ కార్యక్రమానికి ఉద్యోగస్తులు, నిరుద్యోగ యువత, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రగతికి మీ అందరి తోడ్పాటుతో శాసనమండలిలో గెలిచి సేవ చేసే అవకాశం కల్పించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఘనంగా ఒంగోలు సాయిరాం జూనియర్ కాలేజీ వార్షికోత్సవ వేడుకలు ఒంగోలు దక్షిణ బైపాస్లో ఉన్న ఐటీఐ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారి సతీమణి నాగసత్యలత మరియు వెంకటరమణ నరసింహం అధినేత కామేపల్లి సీతారామయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వార్షికోత్సవానికి వచ్చిన దామచర్ల నాగసత్యలతకు పూలమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ కె అంజయ్య, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె మోహన్ రావు ముఖ్య అతిథులకు సెలవుతో ఘనంగా సత్కరించారు. ఆటపాటలతో గెలుపొందిన విద్యార్థులకు మెమెంటోలు బహుకరించారు.
సాయిరామ్ స్కూల్ జూనియర్ కాలేజ్ వచ్చినా కూడా చాలా బాగా కూడా యాన్యువల్ డే ఫంక్షన్ అంతా కూడా 90 యాన్యువల్ డే డిపార్ట్మెంట్ కూడా అందరూ కూడా సభ్యులందరూ కూడా థ్యాంక్ యూ అండి ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది అందుకే ఎగ్జామ్స్ కూడా అంటాను ఆల్ ద బెస్ట్ బాగా ఆలోచన చేసి తీసుకోండి అంతా కూడా ఎందుకంటే మీ పేరు చాలా మొత్తం ఫ్యూచర్లో ఏ స్టడీస్ వెళ్ళాలనుకుంటే పేరు కాబట్టి అందరూ ఆలోచించి మంచి డెసిషన్ తీసుకోవడం మీరంతా కూడా ఫ్యూచర్లో ఏ కోర్స్ చేయాలన్నా సరే ఎందుకంటే బేస్ మీకు అర్థం చేసుకోవడం ఐడియా ఉంటుంది కాబట్టి డెసిషన్ తీసుకున్నప్పుడు ఎగ్జామ్స్ బాగా వస్తున్నాయి మీ ఫ్యూచర్ బాగా తీసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ. ముందుగా సాయిరామ్ జూనియర్ కాలేజ్ వార్షికోత్సవ యజమాని అందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా బాగా జరుగుతుంది ఈరోజు యాన్యువల్ డే అంతా కూడా కాలేజ్ అంతా ఓన్లీ ఆడపిల్లల కోసం పెట్టున్నారు అంతా కూడా చాలా బాగుంది. మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. పిల్లలంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈరోజు అంతా కూడా. చాలా అంటే ముందు అభినందనలు వాళ్ళందరూ కూడా యజమాని అందరికీ కూడా అందుతాను యాన్యువల్ డే సందర్భంగా. అంటే మీరు చెప్పడం ఇక్కడికి మా పిల్లలకి చెప్పేది మీకు చెప్పలేం కదా మీకు అంటే పిల్లలకంటే అది కూడా చెప్తాం కానీ ఇక్కడ మళ్ళీ అందుకు వాళ్ళకి వారికి మాస్టర్ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అట్లానే వాళ్ళు ఈ 9 సంవత్సరాలు దిగ్విజయంగా పిల్లలకి బైపీసీ ఎంపీసీ 2 గ్రూపుల్లో చదువులో మంచి స్థితి తీసుకొచ్చినందుకు అట్లానే వాళ్ళు 3rd క్యాంపస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఆ 3rd క్యాంపస్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అయ్యి మంచి స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటూ ఓన్లీ ఫర్ గర్ల్స్ క్యాంపస్ స్టార్ట్ చేసి ఎక్కడ వేరే కాలేజ్ ఏది లేదనుకుంటా. సాయిరామ్ జూనియర్ కాలేజ్ ఒకటే అనుకుంటా ఓన్లీ ఫర్ గర్ల్స్కి, మిగతా అన్నీ కూడా కంబైన్డ్. సో అట్లానే సాయిరామ్ జూనియర్ కాలేజ్ ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ మాస్టర్స్ అందరికీ, టీచర్స్ అందరికీ, అట్లానే స్టూడెంట్స్కి అందరికీ ఈ ప్రోగ్రామ్ నన్ను ఆహ్వానించినందుకు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరూ డాక్టర్స్ కావాలనే కోరుకుంటాను న్యాచురల్గా. ఎందుకంటే మంచి బాగా యాక్చువల్గా ఏంటంటే బైపీసీ ఎంపీసీ 2 గ్రూపులు ఉన్నాయి. బైపీసీ చదివిన వాళ్ళందరూ డాక్టర్స్ అవ్వాలి, అంతకుమించి వేరే మార్గం ఏం లేదు. అంటే యూజువల్గా సైన్స్ గ్రూప్ కాబట్టి సో అందరూ మంచిగా డాక్టర్స్ అయ్యి అందరినీ ఏమంటారు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ, అట్లానే ఎంపీసీ చదివిన వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్లో కానీ మిగతా బ్రాంచెస్లో కానీ వాళ్ళ ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నేటి మా సాయిరామ్ జూనియర్ కాలేజ్ యొక్క 9వ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ ముందుగా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. మొట్టమొదటిగా ఒంగోలు పట్టణంలో ఓన్లీ ఫర్ గర్ల్స్ అనే కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశాం. ఇప్పుడు 9వ సంవత్సరం వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి ఈ విధంగా మాకు 3వ క్యాంపస్ కూడా ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేయబోతున్నాము. మరి దీని అందరికీ ఆదరిస్తున్నటువంటి ప్రకాశం జిల్లా వాసులకి, మా పూర్వ విద్యార్థులకి, మరి అన్ని స్కూల్ యొక్క మేనేజ్మెంట్లకి, టీచర్లు అందరూ కూడా దీనికి పూర్తి సహకరిస్తున్నారు. కాబట్టి మాకు మంచిగా ఈ స్ట్రెంగ్త్ రావటం కానివ్వండి, మంచి వాతావరణం మేము కాలేజీ నిర్వహించడానికి కానీ జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు చూపించినటువంటి ఆదరాభిమానాలు అందరూ కూడా మేము ఇప్పుడు కృతజ్ఞతగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ సంవత్సరం జిల్లాలో మొట్టమొదటిగా ఈ ప్రపంచంలో ఏ కాలేజీ సాధించలేనటువంటి విజయాన్ని మా సాయిరామ్ సొంతం చేసుకుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. మొట్టమొదటిగా డైరెక్ట్ ఇంటర్మీడియట్ నుంచి గవర్నమెంట్ మెడికల్ సీట్ సాధించడం అనేటువంటిది అది మా శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజీకి ఉన్నటువంటి ప్రత్యేక విజయంగా మేము సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఇలాంటి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇంజనీరింగ్లో కానివ్వండి, జేఈ మెయిన్స్లో కానివ్వండి, నీట్లో కానివ్వండి, ప్రతి సంవత్సరం కూడా మంచి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. మరి మా యొక్క స్టాఫ్ అందరూ కూడా నిబద్ధతగా పనిచేస్తూ పూర్తి సహకారాన్ని అందించడం వల్లనే మేము ఈ ఫలితాన్ని సాధించగలుగుతాం. ఈ సందర్భంగా వారికి కూడా మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాకు ఆదరాభిమానాన్ని ఇస్తున్నటువంటి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా కార్పొరేట్ యొక్క పోటీని తట్టుకొని మేము నిలబడటానికి పూర్తిగా మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క స్నేహ బృందాలకు కానివ్వండి, మరి టీచర్లకు కానివ్వండి, అందరూ కూడా మేము మరొకసారి మేము సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మంచి హాస్టల్ వసతులతో, మంచి క్రమశిక్షణ వాతావరణంలోనూ, మంచి అనుభవం కలిగిన అధ్యాపక బృందంతో మేము ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ తోటి మేము ముందుకెళ్తూ ఉన్నాము. ఆ యొక్క టీం వర్క్ తోటే మేము అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతున్నాము అని చెప్పడానికి సంతోషిస్తున్నాము. మరొకసారి మీ అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ స్నేహితులకి, ఈ యొక్క వచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు కాన్సెప్ట్ అంటే ఒకటండి, ఎందుకు మేము మొట్టమొదటి కాలేజ్ మా గవర్నమెంట్ అనుమతి అయితే కో ఎడ్యుకేషన్ ఉన్నది, కానీ ప్రకాశం జిల్లాలో గవర్నమెంట్ ఒక ప్రత్యేక కళాశాలను ఏర్పాటు చేయాలని కొంతమంది పేరెంట్స్ సూచనలు ఇచ్చారు. మొట్టమొదటిగా ఏమంటే గర్ల్స్ అనేటటువంటిది అంటే వాళ్ళ యొక్క సూచనల మేరకు మేము దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మాకు అనుకోకుండా వాళ్ళ సహకారం కూడా అట్లానే ఉంది. మేము ఓన్లీ గర్ల్స్ అనేటువంటి ఒక వాస్తవం ఏంటంటే సర్వీస్ మోటివ్ తోటి కూడా ఈ సంస్థ పనిచేస్తుంది. కేవలం వ్యాపార దృక్పథం అనేటువంటి కాకుండా సేవా దృక్పథంతో పనిచేస్తున్నాం కాబట్టి మేము కో ఎడ్యుకేషన్ ఇప్పటి వరకు కూడా ప్రవేశపెట్టలేదు. మరి ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో అన్ని వర్గాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కూడా, పూర్వ విద్యార్థుల నుంచి కూడా మా మీద మీరు కూడా బాయ్స్ పెట్టండి సార్, దూరంగానైనా క్యాంపస్లు ఏర్పాటు చేయమని అడుగుతున్నారు. అది మేము తర్వాత భవిష్యత్తులో ఆలోచించుకోవాలని అనుకుంటున్నాము. ఆ విధంగా మేము పెట్టిన గర్ల్స్ కాన్సెప్ట్ అనేది సక్సెస్ అయింది. మా ఆశయం అనేటువంటి కొంతవరకు నెరవేరిన జిల్లాలో బాలికలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. మంచి యొక్క హాస్టల్ భద్రత అనేటువంటి అందులో మా పార్ట్నర్ ప్రిన్సిపల్ కమ్ చైర్మన్ డాక్టర్ కరణ్జీ గారు ఈ డాక్టరేట్ ఉన్నటువంటి అతను దాదాపు 40 సంవత్సరాలు దాదాపు ఈ రాష్ట్ర అనేక కళాశాలలో పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుభవం అనేటువంటి కూడా ఈ సంస్థ ఆవిర్భావానికి చాలా దోహదపడిందని చెప్పి తెలియజేస్తూ మేము ఈ విధంగా మరొక మంచి ఫలితాన్ని సాధించడానికి ముందుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయుల తల్లిదండ్రులకు, పెద్దలకు, శ్రేయోభిలాషులకు, అధ్యాపక సిబ్బందికి నమస్కారములు. ఈ మా చిరంజీవి లాంటి విద్యార్థులకు ఈ శుభ సాయంకాలకు శుభాశిస్సులు. గత సంవత్సరం జరిగిన ఫలితాలు, ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా విద్యార్థులకి అమృత డైరెక్ట్ ఇంటర్తో పాటు నీట్లో 5 మార్కులు సాధించి గవర్నమెంట్ సాధించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాం. అలాగనే మరొక విద్యార్థిని గవర్నమెంట్ అదే ఏజీబీఎస్సీ సీట్ సంపాదించిన మాకు ప్రత్యేక, ఇంకా అనేక మంది ఏబీఎస్సీ ఎంసెట్ ర్యాంకుల్లో సాధించిన విద్యార్థులు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ప్రస్తుత కాలంలో స్త్రీలకు భద్రత కలుగుతున్న రోజుల్లో బాలికలకు మాత్రమే మేము స్టార్ట్ చేసి బాలికల భద్రతకు, స్త్రీల భద్రతకు భరోసా కల్పిస్తున్నటువంటి సంస్థ శ్రీ సాయిరాం. ఇలాంటి సాయిరాం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని మేము ప్రధానంగా ఏం తీసుకున్నామంటే ప్రాథమిక విద్య జనరల్ పునాది, విద్యలో పునాది అనుకుంటాం, కానీ భవిష్యత్తు నిర్ణయించేది ఇంటర్మీడియట్ విద్య మాత్రమే. అందుకని ఆ ఇంటర్మీడియట్ విద్యని మేము ప్రాధాన్యతగా ప్రముఖంగా తీసుకుని దాన్ని బాలికలు మాత్రం పెట్టి దాన్ని ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది కాబట్టి విద్య అనేది ఒక ఉద్యోగాని కోసం కాదు, సంస్కారం నేర్పుద్ది. అందుకోసం మేము గర్ల్స్కి చదువుతో పాటు సంస్కారం, పద్ధతులు కూడా నేర్పిస్తూ సమాజం యొక్క, తల్లిదండ్రుల యొక్క మనం దీన్ని మేము కాపాడుకుంటూ ముందుకి ప్రయాణం జరుగుతాము.